ఒక బస్ టికెట్ దొరకలేదని కోపంతో ఈ వ్యక్తి 800 కోట్లు సంపాదించాడు. ఫణీంద్ర సామా అనే అతను దివాళీకి తను వర్క్ చేస్తున్న బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని బస్ స్టేషన్కి వెళ్తే అక్కడ బస్సుల్లో ఒక్క సీట్ కూడా దొరకలేదు. ఎన్ని బస్సులు తిరిగినా అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఫెస్టివల్ రోజు తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని చాలా బాధపడి తనలా ఇంకెవరికీ జరగకూడదని, అసలు ఈ బిజినెస్లో మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే దీన్ని తెలుసుకుంది ఏంటంటే, ట్రావెల్ ఏజెన్సీకి, బస్ ఆపరేటర్స్కి, గవర్నమెంట్కి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏ బస్సులు ఫిల్ అయ్యాయి, ఏ బస్సులు ఖాళీగా ఉన్నాయో కస్టమర్స్కి తెలియక కొన్ని బస్సులు ఫిల్ అయ్యి వెళ్తే కొన్ని బస్సులు ఖాళీగానే వెళ్తున్నాయి. అయితే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలని తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిపి రెడ్ బస్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు ఫణీంద్ర సామా. పెట్టిన కొన్ని ఇయర్స్కి రెడ్ బస్ కంపెనీ చాలా డెవలప్ అయింది. ఈ గ్రోత్ని గమనించిన ఐబీబో కంపెనీ ఫణీంద్ర సామాకి 800 కోట్లు ఇచ్చి రెడ్ బస్ కంపెనీని కొనేసింది. ఆ తర్వాత ఐబీబో నుంచి మేక్ మై ట్రిప్ రెడ్ బస్ కంపెనీని కొని 6,000 కోట్ల కంపెనీగా డెవలప్ చేసింది. ఇలా ఒక సోషల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చి 800 కోట్లు సంపాదించాడు ఫణీంద్ర సామా.